అమ్మ చెప్పండి ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మీరు బోనం ఎప్పుడు సమర్పించుకుంటున్నారు? మేమైతే ఇక్కడ మా ఊర్లో మా దగ్గర అయిన తర్వాత ఇక్కడ ఐదో పూజ అని ఉంటుంది. ఐదో పూజ రోజు మాకు బస్తీలో ఉంటాయి. బస్తీ బోనాలు అయినప్పుడు ఆ తరఫు నుంచే మేము మళ్ళీ బోనం సమర్పిస్తాం. మా స్పెషల్గా అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వచ్చి మేము ఆల్రెడీ సమర్పించుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ బస్తీ బోనాలు సరిగా మళ్ళీ చేస్తాం మేము. అట్లా ఐదో పూజ రోజు బస్తీ బోనం చేసినప్పుడు మేము మా బోనం అప్పుడు సమర్పించుకుంటాం అనమాట. ఇక్కడ మెట్లు పూజించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది మొత్తం అమ్మవారు తిరిగిన ప్లేస్ అనమాట. అయితే ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అన్నీ సమర్పించాలి, అష్టైశ్వర్యాలు సమర్పించాలని ప్రతి ఒక్కరు మొక్కుకుంటారు. అవి తీరిన కారణంగా ప్రతి ఒక్కరు మహిళలు వచ్చి మెట్లు మొత్తం పూజిస్తారు మేడం. అట్లా పూజించడం వల్ల ఈ బోనాలు అనేవి స్టార్ట్ అవుతాయి. పూజించడం ఇది ఆషాఢ మాసం అమావాస్య అయిన తర్వాత రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. అట్లా అయితే ఈ ఆషాఢ మాసంలో మొత్తం ఒక నెల అంటే మాసం మొత్తం బోనాలు ఉంటాయి. ఎలా అనిపిస్తుంది ఈ మాసంలో మీకు? చాలా అసలు మొత్తం పండగ అవుతుంది. మొత్తం ఇక్కడంతా మేము అమ్మవారి సమక్షంలోనే ఉన్నామనే విధంగా ఉంటుంది మేడం. చాలా అది ఇక్కడే ఉంటాం, అందరం కలిసిమెలిసి ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాం. అంతా ఒకటే కుటుంబం మాది అన్నట్టు కలిసిమెలిసిగా అందరం ఉండి అమ్మవారికి సేవ చేసుకుంటాం. మాది ఎంత ఉంటుందో మేము ఎంత చేయాలో అంత సేవ ఆమెకు చేసుకుంటాం మాతోనైనా.